హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరడం జరుగుతుంది. దీనివల్ల విద్యకు మరియు ఉపాధికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చేరడం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే 10 నెలల్లో 40,000 ఉద్యోగాలంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. దాదాపుగా భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే పోలీసు మరియు మెడికల్ విభాగాల్లోనే ఎక్కువ అంటూ, అదేవిధంగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్లతో 17,341 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీకి సర్కారు ప్లాను, అదేవిధంగా నిరుద్యోగుల ఆకాంక్షలు సాకారం అన్న సర్కార్ అంటూ వార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే కొంత నియామకాలు అయితే స్పీడప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్లు వేయడమే కాదు, నోటిఫికేషన్ సమస్యలను పరిష్కరించి దానికి అనుగుణంగా నియామక పత్రాలు అందజేయడం అనేది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి సో ఈ విధంగా అయితే కొంత నియామక పత్రాలు అయితే త్వరితగతిన ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూసుకునేప్పుడు మనకు డిఎస్సికి సంబంధించి కూడా రిజల్ట్ రావడం జరిగింది. సో మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, అదేవిధంగా ఇరిగేషన్ విభాగాల్లో, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకు గతంలో పేపర్ లీకేజీ కారణంగా గందరగోళంతో మారిన గ్రూప్ 1, గ్రూప్ 2 వాటికి సంబంధించి కూడా మొత్తానికైతే షెడ్యూల్ ప్రకారం అదేవిధంగా నియామక పత్రాలు అయితే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఏ విధంగా ఎంతో కొంత అయితే నిరుద్యోగులు కొంత న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏకంగా 4 ఉద్యోగాలకు ఎంపిక అంటూ మనకు రైల్వేలో పనిచేస్తూ లెక్చరరు, అదేవిధంగా గ్రూప్ 4 ఏడబ్ల్యూ జాబ్స్కు సెలెక్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఒక జాబ్ కనుక మీరు సాధించగలిగే స్థాయికి రాగలిగితే మీరు రాసిన ప్రతి నోటిఫికేషన్లో మీ పేరైతే ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు ఏ ఉద్యోగంలో జాయిన్ అవుతారనేది మీ ఇష్టం, కానీ ఒక్క ఉద్యోగం సాధించే స్థాయికి మీరు ఆ ప్రిపరేషన్ అయితే తీసుకురావాలి. అప్పుడు మాత్రమే సక్సెస్కి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకే ఒక ఉద్యోగం వచ్చిన వారికి ఎన్ని ఉద్యోగాలను వస్తాయి, కానీ ఒక ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడం కష్టతరంగా మారుతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకే ఒక్క ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీకు రాసిన ప్రతి ఎగ్జామ్లో కూడా మీ యొక్క పేరు అయితే ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో ఇన్ఫర్మేషన్ చూసుకుంటే డిఎస్సి ఫలితాలు విడుదల అంటూ మనకు డిఎస్సికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో డిఎస్సి ఫలితాలు విడుదలవుతాయంటూ మన ఛానల్లోనే నిన్న ఎర్లీ మార్నింగ్ అయితే మనకు వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి తర్వాత అన్ని ఛానల్ వాళ్ళు కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ మనమైతే విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో దీనిలో భాగంగా చూసుకుంటే మనకు డిఎస్సిలో ఆటో డ్రైవర్కు జిల్లా ఫస్ట్ ర్యాంక్ అంటూ ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చదువుకొని ఉంటే మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేయకుండా ఏదో ఒక కోర్స్ అయితే చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ప్రిపరేషన్లో దానికి సంబంధించి రిలేటెడ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. డిఎస్సికి సంబంధించి చూసుకుంటే జిల్లాలకు డిఎస్సి మెరిట్ జాబితాలు రావడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక, 5వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన, అన్ని అంశాల పరిశీలన తర్వాత 7న ఎంపిక ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. కొత్త టీచర్లకైతే ముందుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, తర్వాతే పోస్టింగ్ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. గతంలో కొన్ని సందర్భాల్లో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడో శిక్షణ అయితే ఇచ్చేది. సో ఈసారి మాత్రం మనకు శిక్షణ ఇచ్చిన తర్వాతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9వ తేదీన మాత్రం అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తారంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా అయితే ధ్రువపత్రాలు అయితే ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు జిల్లాలకైతే మెరిట్ జాబితా రావడం జరిగింది. మనకు ధ్రువపత్రాల పరిశీలన కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా కొత్త టీచర్లకు నియామక పత్రాలు 9న అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఎల్బీ స్టేడియం వేదికగా అందిస్తాం, టీచర్ ప్రొఫెషన్ ఉద్యోగం కాదు ఒక భావోద్వేగం అంటూ ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే టీచర్ జాబ్ గురించి మనకు సివిల్స్ తర్వాత అత్యంత ప్రామాణికంగా పాటిస్తున్న ఉద్యోగం ఏదంటే స్కూల్ టీచర్ జాబ్ అనుకోవచ్చు. ఎందుకంటే సివిల్స్ కొట్టడం ఎంత కష్టతరమో అదే స్థాయిలో మనకు డిఎస్సి సాధించడం కూడా అంతే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి కూడా అంతే శ్రమ, అంతే భావోద్వేగం, అంతే కఠోర శ్రమ అయితే ఉంటుంది. సో మనకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్, ప్రభుత్వంలో నియామకాలు నిరంతర ప్రక్రియ, గత 10 ఏళ్లలో కేవలం ఒకేసారి డిఎస్సి అంటూ ఇవ్వడం జరిగింది. సో ఒక డిఎస్సి మిస్ అయిన వాళ్ళు ఇక వారి జీవితంలో మరి ఎప్పుడు వస్తుందో అంటూ వెయిట్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే 1 పోస్టు ఉన్నా 10 పోస్టు ఉన్నా ప్రతి సంవత్సరం అయితే ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి కొంత మనకు గడువు అయితే స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఒక 2 డిఎస్సీలు 3 డిఎస్సీలు చూసుకొని
రావడం, లేదు అంటే ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోవడం అయితే ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. గత 10 ఏళ్లలో ఒకేసారి డిఎస్సి కేవలం 7,857 పోస్టులే భర్తీ చేశారంటే అయితే మనకి ఇవ్వడం జరిగింది. పేదలందరికీ తప్పనిసరిగా విద్య అంది తీరాలి, ముఖ్యమంత్రి దీనిపైన ప్రకటన అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి మనకు ధ్రువపత్రాల పరిశీలన అయితే జరుగుతుంది. డిఎస్సి జాబితాలో పలువురు పేర్లు గల్లంతు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు విద్యాశాఖ విడుదల చేసిన డిఎస్సి 2008 అర్హులైన అభ్యర్థుల జాబితాలో పలువురు పేర్లు గల్లంతయ్యాయి. ఐటీడీఏకు చెందిన 67 పోస్టులు కలిపితే మొత్తంగా 102 మందిని జాబితాలో చేర్చలేదంటూ వారైతే కొంత వాపోవడం జరిగింది. అయితే ప్రాథమిక జాబితాలో పేరుండి కొత్త జాబితాలో పేరు లేకపోతే ఇలాంటి వారికి సైతం అవకాశం కల్పిస్తామంటూ మనకు బోర్డు అయితే పేర్కొనడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేస్తామంటూ అభ్యర్థులకు అయితే భరోసా కల్పించడం జరిగింది. సో ఏదైనప్పటికీ పేరు రాని వారు మరొకసారి మీ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారిని కలిస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఎస్సీ గురుకుల సొసైటీకి 6,233 పోస్టులు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఎస్సీ గురుకుల సొసైటీకి పార్ట్ టైం, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, హానరోరియం ప్రతిపాదికపై 6,233 పోస్టులు మంజూరయ్యాయి. సొసైటీ పరిధిలోనే స్కూళ్ళు, కాలేజీలు, సిఓఈ, అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీలు, వొకేషనల్ కాలేజీలు, ప్రత్యేక గురుకులాల్లో కాంట్రాక్టుపై 2, అవుట్సోర్సింగ్పై 1,423 మంది, పార్ట్ టైమర్లుగా 3,907 మంది, హానరోరియంపై 901 మంది విధులు నిర్వహిస్తున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది. వారందరినీ సర్వీస్ను కొనసాగిస్తూ ప్రభుత్వం అయితే జీవో 1313ను విడుదల చేసిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు 6,233 పోస్టులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎల్ఎంలో 90% సీట్లు భర్తీ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. పీజీ లా కోర్సు అయిన ఎల్ఎల్ఎంలో ఈ ఏడాది 90% సీట్లు భర్తీ అయ్యాయి. 961 సీట్లకు మొదటి విడతలోనే 871 సీట్లు భర్తీ అయ్యాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. పీజీ లా సెట్ మొదటి విడతను సోమవారం అయితే కేటాయించడం జరిగింది. సీట్లు పొందిన వారు 5లోగా కాలేజీలో రిపోర్టు చేయాలంటూ సూచించడం జరిగింది. 9 నుంచి క్లాసులు అయితే ప్రారంభమవుతాయి. ఇది మనకు ఎల్ఎల్ఎంకి సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా స్థానికతపై రాష్ట్రాలదే నిర్ణయం అంటూ సుప్రీంకోర్టు అయితే మనకు మెడికల్ సీట్ల భర్తీపై స్పష్టం చేయడం జరిగింది. మనకు నీట్ యూజీ మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకే చేరిందంటూ రావడం జరిగింది. కౌన్సిలింగ్లో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ నాన్ పిటిషనర్లు వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అయితే సోమవారం విచారణ జరిపింది. సెప్టెంబర్ 20న తాము ఇచ్చిన ఉత్తర్వులను నాన్ పిటిషనర్లు కూడా వర్తింపజేయాలా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ ధర్మాసనం అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానిపైన మళ్ళీ ఈ నెల 3న తమ తుది నిర్ణయం వెల్లడిస్తామంటూ సుప్రీంకోర్టు అయితే ప్రకటించడం జరిగింది. మెడికల్ అభ్యర్థులు అయితే ప్రభుత్వ నిర్ణయంపైన ఆశ పెట్టుకున్నారంటూ దీనికి మరింత సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఏ నిర్ణయం వచ్చినా కూడా మనకు 3వ తారీఖు నాడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఎంఎస్సీ నర్సింగ్కు అవకాశం ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి ఇన్ సర్వీస్ నర్సింగ్ ఆఫీసర్ల విజ్ఞప్తి అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఎంఎస్సీ నర్సింగ్ చేయాలని ఆశపడుతున్నా ప్రభుత్వ నిబంధనలు తమకు ఆ అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారంటూ ఇవ్వడం జరిగింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రస్తుతం ఎంఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లను మెరిట్ ప్రతిపాదికను నిర్వహిస్తున్నది. సోమాజిగూడలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 12 సీట్లను ఇన్ సర్వీస్ కోటా కింద నర్సింగ్ ఆఫీసర్కు కేటాయించారు. ఇందులో ఒక సీటు ప్రైవేట్ స్పాన్సర్డ్ సీటు అంటే 11 సీట్లు మాత్రమే వర్కింగ్ నర్సులకు కేటాయిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మందికి పైగా ప్రభుత్వ నర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 6 నుంచి 7,000 మంది బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఉంటారంటూ అంచనా అయితే ఇవ్వడం జరిగింది. అందరికీ కలిపి కేవలం 11 సీట్లు కేటాయించడంతో తాము నష్టపోతున్నామంటూ వర్కింగ్ నర్సులు ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో వీరు కూడా ఎంట్రన్స్ ఆధారంగా అడ్మిషన్లు చేయబడితే అవకాశాలు పెరుగుతాయంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కూడా ఇదే సూచిస్తుందంటూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలంటూ కోరుతూ హెల్త్ సెక్రటరీకి అదేవిధంగా కాలేజీ హెల్త్ వర్సిటీకి వినతి పత్రాలు అయితే సమర్పించినట్టు వారైతే పేర్కొనడం జరుగుతుంది. వీరికి కూడా ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్లు కల్పించాలంటే వారికి కోరడం జరుగుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆ విద్యార్థికి సీట్ ఇవ్వండి అంటూ ఐఐటి ధన్బాద్కు సుప్రీంకోర్టు ఆదేశం, దళిత విద్యార్థికి భారీ ఉపశమనం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలను వినియోగించి ఈ అబ్బాయికి అయితే అవకాశం కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నామంటూ ఇదే ఏడాది అదే బ్యాచ్కు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీట్ ఇవ్వండి అంటూ అదేవిధంగా హాస్టల్ వసతితో సహా అర్హత గల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి అంటూ ఐఐటి కాలేజీని ఆదేశించడం జరిగిందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ గడువులోగా 17,500 రూపాయలు ఫీజు కట్టలేకపోవడంతో సీట్ అయితే కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతూ చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా స్పందించి విద్యార్థికి అయితే న్యాయం చేసింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు ఎన్సీసీకి గడ్డు పరిస్థితులు అంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. క్యాంపుల నిర్వహణకు నిధులు లేక సతమతం,
మూడేళ్లలో 17.5 కోట్లకు 1.3 కోట్లే ఇచ్చిన తెలుగు రాష్ట్రాలు. అదేవిధంగా ఇక్కడి డైరెక్టరేట్ను మూసివేయాలన్న డీజీ అంటూ ఇవ్వడం జరిగింది. 1.39 లక్షల మంది క్యాడెట్లపై ప్రభావం అంటూ మనకు ఎన్సీసీకి సంబంధించి కూడా వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వాలు అయితే నిధులైతే కేటాయించే ప్రయత్నం చేయాలి. ఎన్సీసీ కారణంగా యువతలో ఒక మానసిక స్థైర్యం, దృఢ సంకల్పం అయితే ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి శిక్షణ సామర్థ్యాలను అయితే విద్యార్థులు కోల్పోకూడదు. సో ప్రభుత్వాలు మరి ఏ విధంగా స్పందించినా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు, ఎలిజిబిలిటీ, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో అయితే ఇచ్చాను. మనకు దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 21 వరకు అయితే ఉంది. మరింత సమాచారం కోసం అయితే mhsrb.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవాల్సి ఉంటుంది. మరికొత్త సమాచారం కూడా మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నాబార్డ్ ముంబైలో 108 గ్రూప్ సి పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 21 వరకు ఉంది. మరింత సమాచారం అయితే nabard.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. దీనికి అర్హత మాత్రం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకుని అప్లై చేసే ప్రయత్నం చేయండి. బామర్ లారీ లిమిటెడ్లో కూడా 4 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 4వ తేదీ వరకు ఉంది. మీరు 1 పోస్టు ఉన్నా, 100 పోస్టు ఉన్నా, 1000 పోస్టు ఉన్నా అదే సిలబస్, అదే టెస్ట్ ప్యాటర్న్, అదే ప్రిపరేషన్ చేయాలి. కాబట్టి 1 పోస్ట్ ఉందని అప్లై చేయకుండా ఉండొద్దు. 1000 పోస్టులు అని చెప్పి ఉరికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మీ ప్రిపరేషన్, మీ డెడికేషన్ స్థిరంగా ఉన్నప్పుడు 1 పోస్టు పడ్డా, 1000 పోస్టు పడ్డా సాధించే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ మీకు రిలేటెడ్ ఉన్నా అప్లై చేసి రాసే ప్రయత్నం చేయండి. దీనికి అర్హత కూడా ఏదైనా డిగ్రీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్ని డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడిసిల్ లిమిటెడ్లో కూడా ఐటీ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 14 వరకు ఉంది. మరింత సమాచారం edisilindia.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేవిధంగా ఎన్టీపీసీ లిమిటెడ్, కోర్ ఇండియా లిమిటెడ్ల జాయింట్ వెంచర్ జార్ఖండ్ రాష్ట్రం సింధ్లోని హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన లిమిటెడ్లో 212 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 21 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే hurl.net.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.